ఒక్కసారిగా కాంగ్రెస్ గ్రాఫ్ ఇలా పెరిగిపోతున్నట్టు కనిపిస్తుంది. యూపీఏ ప్రభుత్వం వచ్చేదానికి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యేదానికి కారణం, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి. నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ? కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కేంద్రంలో 10 ఏళ్ల పాటు బీజేపీ, రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు టీడీపీ, 5 ఏళ్ల పాటు వైకాపా అమలు చేయలేదు. ప్రాంతీయ పార్టీలకు మీకు తెచ్చే శక్తి లేదు, ఇచ్చే శక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి అన్ని కేసులు పెట్టి జైలుకి పంపించింది కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ వైఎస్ కుటుంబం నుంచే వైఎస్ షర్మిలను తీసుకొచ్చి అంటే మళ్ళీ కాంగ్రెస్కి వైఎస్ ఫ్యామిలీ గతి అయింది అనుకోవచ్చా? షర్మిల కోసము కాంగ్రెస్ పార్టీ ప్రాకులాడలే. కాంగ్రెస్ పార్టీకి అన్నా చెల్లెల మధ్య చిచ్చు పెడదామనే ప్రయత్నం చేస్తారు. షర్మిలకు పదవి ఇవ్వద్దు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. మీ అమ్మను వచ్చేసి గౌరవాధ్యక్షుల పదవి నుండి అగౌరవంగా తీసేయమని ఎవరు చెప్పారు? కాంగ్రెస్ చెప్పిందా? చంద్రబాబు నాయుడు చెప్పాడా? ఆవిడ కూడా తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది. డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు కలుస్తాడు బెంగళూరులో. వైఎస్ షర్మిల లోకేష్కి గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన కూటమితో కలిసి ఫైట్ చేయబోతుందా? డీకే శివకుమార్ను చంద్రబాబు ఎక్కడ కలిశాడు? ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు జనసేన పొత్తు వదులుకుంటాడా? వైఎస్ఆర్సీపీ పేదలకు సంక్షేమం చేశాము. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేయాలి? ఎందుకు ముందు జగన్కు ఓటేయాలి? బాధుడే బాధుడు, దంచుడే దంచుడు. జగన్ పాలనలో చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టు. వైఎస్ఆర్సీపీ నుంచి మొత్తాన్ని జాయిన్ చేసుకుంటారా మీరు? చంద్రబాబు నాయుడు మావాడు కాదు, జగన్మోహన్ రెడ్డి మావాడు కదా, కేసీఆర్ మావాడు కదా. నిజంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే వాళ్ళకి ఏం చేస్తారు మీరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటే నవరత్నాలు, చంద్రబాబు చెప్పుకుంటే 6 గ్యారెంటీలు, ఇవన్నీ కాంగ్రెస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేటే. ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారు? ఈ పార్టీకి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. రజనీకాంత్ సినిమా కబాలీలో, పాత తెలుగు సినిమాలో పాత విలన్. ఆయనేమో జగన్ రెడ్డి భజన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడు, పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ మీడియా. ఫస్ట్ కర్ణాటక, నెక్స్ట్ తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్. అసలు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యూహ రచనలేంటి? ఇటువైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి, మరోవైపు చూస్తే చంద్రబాబు నాయుడు యమా హెమీలు ఉన్నారు. ఈ టగ్ ఆఫ్ వార్లో ఎవరిని బీట్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారితో మాట్లాడతాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం తులసిరెడ్డి గారు. నమస్తే సార్. ఒక్కసారిగా కాంగ్రెస్ గ్రాఫ్ ఇలా పెరిగిపోతున్నట్టు కనిపిస్తుంది. డెఫినెట్గా సార్, ఇప్పుడు జనరల్గానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం మొదటి నుండి కూడా. ఈవెన్ 1977లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉత్తరప్రదేశ్లో ఆవిడే ఓడిపోవడం జరిగింది. మొత్తం 85 ఎంపీ సీట్లకు 85 ఎమర్జెన్సీ కారణాన. అటువంటి సందర్భంలో ఇక్కడ 42కు 41 ఎంపీ సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి 1977లో. ఆవిడ ఓడిపోయిన నేపథ్యంలో ఇక్కడ 42కు 41 వచ్చినాయి. మళ్ళీ అగైన్ 1980లో మళ్ళీ 42కు 41 ఎంపీ సీట్లు వచ్చాయి. తర్వాత 2004లో 2009లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం వచ్చేదానికి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యేదానికి కారణం, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి. 2004లో 32, 2009లో 29 సీట్లు, 42 వచ్చాయి కాబట్టి వచ్చింది. కాబట్టి మొదటి నుండి కూడా నెహ్రూ కుటుంబానికి అండ్ కాంగ్రెస్ పార్టీకి ఉభయ తెలుగు రాష్ట్రాలు కంచుకోటలు లాంటివి. ఆ చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది. వనవాసం అయిపోయింది, అరణ్యవాసం అయిపోయింది. మామూలుగా
మహాభారతంలో పాండవులకు 12 ఏళ్ళ అరణ్యవాసం, అవును. కానీ డెమోక్రసీలో 10 ఏళ్ళ అరణ్యవాసం, 2 టర్మ్స్. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసి అధికారంలోకి వచ్చింది. ఓకే. ఇప్పుడు రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా వనవాసం ముగిసి 10 years వనవాసం ముగిసి ఇక్కడ కూడా అధికారంలోకి రాబోతూ ఉంది. మీరు చెప్పినట్లు మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ, ఇది మా నినాదం. ఓకే. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అని మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఆంధ్రప్రదేశ్ని వెడగొట్టింది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అని గ్రౌండ్ లెవెల్లో 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి నుంచి మీరు ఎలా వై నాట్ కాంగ్రెస్ ఎలా తీసుకెళ్ళిపోతున్నారు? ఎలాంటి కార్యాచరణ మీకుంది? ఇప్పుడు రాష్ట్ర విభజన అనేది ఇప్పుడు అంశమే కాదు. రాష్ట్ర విభజన అంశం ఎన్నికల అంశమే కాదు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమలే ఇప్పుడు ఎన్నికల అంశం. ఓకే. విభజన అంశము ఎన్నికల అంశం కాదు. విభజన చట్టంలోని అంశాలు ఎవరు అమలు చేస్తారు అనేది ఇప్పుడు అంశం, ఎన్నికల అంశం. ఓకే. ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 ఏళ్లలో మళ్ళీ విభజన అనేది తిరిగి రాదు. కానీ విభజన చట్టంలోని అంశాలు ఎవరు అమలు చేయాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్రంలో 10 ఏళ్ల పాటు బీజేపీ అమలు చేయలేదు, రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు టీడీపీ, 5 ఏళ్ల పాటు వైకాపా అమలు చేయలేదు. మళ్ళీ వీళ్ళు అధికారానికి వచ్చినా ఇదే పరిస్థితి కదా. ఓకే. ప్రత్యేక హోదా మీరు అందరూ చెప్తున్నారు, రాష్ట్రానికి సంజీవని అని కావాలి, మరి మీ చేత అవుతుందా? ప్రాంతీయ పార్టీలకు మీకు తెచ్చే శక్తి లేదు, ఇచ్చే శక్తి లేదు. బీజేపీ వచ్చేసి ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఇది సజీవ అధ్యాయము మేము ఇస్తామని చెప్తా ఉంది. ఇది ఒక్కటి చాలదా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రివైవ్ వెళ్ళడానికి? ఓకే. ఈవెన్ తెలంగాణలో కూడా రాలేదు కదా. పోనీ ఇక్కడంటే విభజన అంశం పనిచేసింది అనుకున్నాం, తెలంగాణ విభజన అనుకూలం కదా. అవును. మరి వాళ్ళు 10 ఏళ్ళు రాలేదు కదా. కాబట్టి అంతకుముందు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది కాబట్టి ఇది 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఓకే ఈ యొక్క విభజన అనేది కొంచెం తోడైంది అంతే తప్ప ఇది ఒకటే ఇంటే కదా తెలంగాణ అధికారంలోకి రావాలి కదా. మరి అక్కడ రాలేదు. అక్కడ 10 ఏళ్ళు అరణ్యవాసమే, ఇక్కడ 10 ఏళ్ళు అరణ్యవాసమే. అక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోతుంది. ఈవెన్ కర్ణాటక ఎన్నికల ఫలితము గేమ్ చేంజ్ చేసింది. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత అనూహ్యంగా తెలంగాణలో అంతవరకు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ అనే వాతావరణం ఉన్నది. ఓకే. కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు తెలంగాణలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్య. కర్ణాటక ఎన్నికల ఫలితం ఒక్కసారి కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చి బీజేపీ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చింది. ఓకే. తర్వాత వచ్చేసి సెకండ్ ప్లేస్ నుండి ఫస్ట్ ప్లేస్ పోయింది. సేమ్ ఇక్కడ అక్కడ కర్ణాటక ఫలితం ఒక్కటే పనిచేసింది. ఇక్కడ 2 రాష్ట్రాలు, కర్ణాటక ఎన్నికల ఫలితము ప్లస్ తెలంగాణ ఎన్నికల ఫలితము రెండు ఈ రాష్ట్రం మీద పనిచేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు త్రిముఖ పోటీ కానీ చతుర్ముఖ పోటీ కానీ జరుగుతుంది. ఓకే. త్రిముఖ పోటీ అంటే కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి, కాంగ్రెస్ వామపక్షాలు ఆల్ ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి ఇది ఒకటి. రెండవది వైకాపా. ఓకే. మూడవది టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీనా, లేదా టీడీపీ జనసేన బీజేపీ సెపరేట్గా పోటీ చేసి చతుర్ముఖ పోటీ. ఓకే. ఈ త్రిముఖ పోటీలో కానీ చతుర్ముఖ పోటీలో కానీ ఏ విధంగా తెలంగాణలో త్రిముఖ పోటీలో 3వ స్థానంలో ఉండే కాంగ్రెస్ 2వ స్థానానికి వచ్చి 2వ స్థానం నుండి 1వ స్థానానికి వచ్చి అధికారానికి వచ్చిందో ఇక్కడ కూడా అదే జరగబోతా ఉంది. ఓకే. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి అన్ని కేసులు పెట్టి జైలుకి పంపించింది కాంగ్రెస్ పార్టీని. వైఎస్ ఫ్యామిలీ అని చెప్పింది, వాళ్ళందరూ ఫ్యామిలీ కూడా మొత్తం చేశారు. మళ్ళీ వైఎస్ కుటుంబం నుంచే వైఎస్ షర్మిలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అంటున్నారు. అధ్యక్షులు ఏందో తెలీదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ జాయిన్ అవుతున్నారు. అంటే మళ్ళీ కాంగ్రెస్కి వైఎస్ ఫ్యామిలీ గత అయింది అనుకోవచ్చా? ఆవిడ వస్తుంది, ఆవిడ కాంగ్రెస్లోకి వస్తుంది తప్ప మేము వచ్చేసి ఒక పాలసీ తీసుకున్నాం. ఏమని? పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఎవరు పార్టీలోకి వచ్చినా, కాంగ్రెస్ పార్టీలో ఉండి బయటికి పోయిన వాళ్ళు మళ్ళా స్వగృహ ప్రవేశం చేసినా, గర్భాపసి వచ్చినా, లేదా వేరే పార్టీ వాళ్ళు న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ పార్టీ సిద్ధాంతాలకు లోబడి వస్తే గన వాళ్ళను ఆహ్వానించాలి, వాళ్ళను గౌరవించాలి అని ఒక పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఓకే. ఆ నేపథ్యంలో అనేక మంది వస్తున్నారు, షర్మిల కూడా వచ్చింది. ఓకే. ఇంతే తప్పని చేసేసి మిగతా షర్మిల కోసము కాంగ్రెస్ పార్టీ ప్రాకులాలే. ఓకే. ఒక జనరల్ పాలసీలో వచ్చింది ఆవిడ. ఆ నేపథ్యం అంతే తప్ప ఇంకా అనేక మంది వస్తారు. డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు కలుస్తాడు బెంగళూరులో. దాంతోపాటు
వైఎస్ షర్మిల లోకేష్కి గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తుంది, క్రిస్మస్ సంబంధించిన గిఫ్ట్లు పంపిస్తుంది. అసలు ఏం జరగబోతుంది? అంటే చంద్రబాబు నాయుడు జనసేన టీడీపీ కూటమి ఉంది, కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన కూటమితో కలిసి ఫైట్ చేయబోతుందా, లేకపోతే ఎలా జరగబోతుంది? చాలా కన్ఫ్యూజెస్ ఉన్నాయి. మీ రోజు ఏం కన్ఫ్యూజన్ అవసరం లే. డికే శివకుమార్ను చంద్రబాబు ఎక్కడ కలిశాడు? బెంగళూరులో కలిశాడు, ఎయిర్పోర్ట్లో కలిశాడు. ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వచ్చేసి జనరల్గా అనేక మంది కలుస్తూ ఉంటాము. వాళ్ళు సేమ్ ఫ్లైట్ కూడా కాదు, ముందుకు వచ్చి నిజంగా కలవాలనుకుంటే వేరే చోట రహస్యంగా కలుస్తారు తప్ప ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఆయన ఒక విమానానికి వరకు వచ్చాడు, ఈయన ఒక విమానం ఎదురుపడినప్పుడు వచ్చేసి హవర్ యూ అనుకుంటారు, 2 నిమిషాలు మాట్లాడుకుంటారు. అది కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప దానికి వేరే విధంగా ఉంటే విమానాశ్రయం ఎందుకు కలుస్తారు? ప్రత్యేకంగా శివకుమార్ ప్రత్యర్థిని భయపెట్టడానికి అనుకోవచ్చుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏమి భయపట్టడం ఏముంది? ఆడ వచ్చేసి విమానాశ్రయంలో భయపెట్టడం ఏముంది? ఆడ వచ్చే అంటే ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీస్తే విజయం సాధించడం ఈజీ ఏముంది? అక్కడ చంద్రబాబును కలిస్తే చంద్రబాబు మాతో వస్తాడా? సార్ ఒకటి సార్ స్ట్రైట్ క్వశ్చన్, తెలంగాణలో చంద్రబాబు నాయుడు పోటీ చేయకపోవడం అనేది కాంగ్రెస్ కలిసి రాలేదా? ఎంతో కొంత సెటిలర్స్ ఓట్లు అవ్వచ్చు, మిగతా ఓట్లు కాంగ్రెస్ పడలేదండి. ఎందుకు హైదరాబాద్లో ఒక సీట్ రాలే సార్? కాంగ్రెస్కు హైదరాబాద్లో ఒక్క సీట్ రాలే. ఓకే, మరి దానికి ఏమంటారు వచ్చేసి? అంటే మీకు చంద్రబాబు నాయుడు కావచ్చు, సెటిలర్స్ ఓట్లు కాంగ్రెస్ ఒక్క ఓటు రాలేదు, ఒక్క సీటు రాలేదు. ఓకే, రంగారెడ్డిలో ఒక సీటు వచ్చింది, హైదరాబాద్లో ఒకటి రాలేదు. ఏమంటారు దానికి? ఓకే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళ్తుందా? ఓకే, ఇండియా కూటమి. ఇండియా అదే అంటే ఇక్కడ అన్నానండి. అదే ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు కలవచ్చు. ఇండియా కూటమి ఆల్ ఇండియా లెవెల్ ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆ యాంగిల్లో రావచ్చు. ఓకే, రేపు వీళ్ళు ఇండియా కూటమిలో చేరితే అప్పుడు వేరే చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో చేస్తే అప్పుడు ఇండియా కూటమిలో చేరినప్పుడు డెఫినెట్గా ఇండియా కూటమి ప్రకారంగా ఉంటుంది. ఇక్కడ జనసేన ఏమో ఇండియా కూటమి ఎన్డీఏలో ఉంది, జనసేన ఎన్డీఏలో ఉంది. నేను బీజేపీతో మాకు ఫెవికాల్ బంధం అని పవన్ కళ్యాణ్ చెప్తాడు. పురంధరీశ్వరి గుడిక జనతాదళ ఇది పవన్ కళ్యాణ్తో వచ్చేసి జనసేనతో బాగా బంధం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కాబట్టి బీజేపీ జనసేన బంధం ఫెవికాల్ బంధం బాగా గట్టిగా ఉంది. ఓకే, నెక్స్ట్ జనసేనకు టీడీపీకి ఫెవికాల్ బంధం బ్రహ్మాండంగా ఉంది. ఓకే, కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరు? కాంగ్రెస్, బీజేపీ. సిద్ధాంతపరంగా కానీ అధికారానికి పోటీ కానీ ఉండేది మా ఇద్దరి దగ్గర, ఓకే, కాంగ్రెస్కు బీజేపీకి. అటువంటి పరిస్థితుల్లో బీజేపీకి జనసేనకు ఫెవికాల్ బంధం, జనసేనకు టీడీపీకి ఫెవికాల్ బంధం. ఏ విధంగా వచ్చేసేసి కాంగ్రెస్కు వాటికి సంబంధం ఉంటుంది? కాంగ్రెస్కు జనసేనకు, కాంగ్రెస్కు టీడీపీకి ఏ విధంగా పొత్తు ఉంటుంది? ఏ ఆస్కారం ఉంటుంది? ఓకే, వీళ్ళు వచ్చేసి చంద్రబాబు నాయుడు జనసేన పొత్తు వదులుకుంటాడా? జనసేన బీజేపీ పొత్తు వదులుకుంటుందా? బీజేపీ కాంగ్రెస్ కలిసిపోతాయా? కాబట్టి ఇది దీని కన్ఫ్యూజ్ అవసరమే లేదు. ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? క్లారిటీ ఉందంటారు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు కదా, వాళ్ళకి సిద్ధాంతపరంగా కానీ ఏదైనా సరే కలవరు కదా. మరి ఇంకా బీజేపీ జనసేన విడిపోతారా చెప్పండి? ఓకే, వైఎస్ఆర్సీపీతో కలుస్తుందన్న కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మా పార్టీ సిద్ధాంతాలకు లోబడి వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు మూసుకొని, ఇప్పుడు షర్మిల మూసుకొని పార్టీని విలీనం చేసినట్టు వచ్చే పార్టీ సిద్ధాంతాలకు లోబడి వస్తే ఎవరైనా చేర్చుకుంటారు. మేము ఎవరైనా చేర్చుకుంటామని చెప్పాం. పార్టీ సిద్ధాంతాలకు లోబడి కండిషన్, ఆ కండిషన్ ఉంది. ఓకే సార్, ఆ కండిషన్కు లోబడి ఎవరు వచ్చి చేర్చుకుంటాం. ఓకే సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు ఏమొచ్చేసి ప్రధానమంత్రినే డిసైడ్ చేయలేదు. 2004, 2009లో మన్మోహన్ సింగ్ రాలే, ప్రధానమంత్రినే డిసైడ్ చేయలేదు. 2004లో చెప్పలే, 2009లో చెప్పలే. సార్, అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఏమి తెలంగాణలో ముఖ్యమంత్రి అని చెప్పినామా? తెలంగాణలో ఎన్నికలకు ముందు పదాలలో ముఖ్యమంత్రి అని చెప్పలే కదా, అధికారంకి వచ్చాం కదా. కాబట్టి ఆ యొక్క పరిస్థితులు బట్టి ఈవెన్ నాట్ ఓన్లీ కాంగ్రెస్, నేను బీజేపీ చెప్పింది ఏమన్నా మొన్న ఛత్తీస్గఢ్లో కానీ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనౌన్స్ చేస్తారా? లేదు కదా. ఓకే, కాబట్టి ముఖ్యమంత్రి క్యాండిడేట్ను ప్రతి సందర్భంలో ముందుగానే అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదే, ప్రధానమంత్రి కూడా అవసరం లేదే. ఓకే, వై నాట్ 175 అని చెప్పి వైఎస్ఆర్సీపీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ సంక్షేమం చేశాము, పేదలకు సంక్షేమం చేశాము, పేదలను ఆదుకున్నాము, అభివృద్ధి చేశాము, డెవలప్మెంట్ చేశామని చెప్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేయాలి? కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేస్తే కాంగ్రెస్ ఏమిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్కి మళ్ళీ అవసరం. ఎందుకు ముందు జగన్కు ఓటేయాలి? అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం సంక్షోభంలో. జనరల్గా వచ్చేసి అభివృద్ధి నిల్ అని అందరూ ఒప్పుకుంటారు. అవునండి. అప్పులు ఫుల్ అని ఒప్పుకుంటారు. కొంచెం సంక్షేమం కాడ మేము చెప్పింది
ఇమీడియట్గా ఒప్పుకోకపోవచ్చు. కానీ నా అభిప్రాయం సంక్షోభంలో ఏ విధంగా అంటే బాధుడు కార్యక్రమం, నువ్వు సంక్షేమం ద్వారా అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, ఆసరా కానీ, చేయూత కానీ ఇవన్నీ కింద ఇచ్చేది ఒక బాధుడు కార్యక్రమంతో పోతా ఉంది. బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు, కరెంటు ఛార్జీలు, ఒక్క కరెంటు ఛార్జీకి చాలు, మద్యం ధర, ఇసుక ధర, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు. కాబట్టి మొత్తం వచ్చేసి ఎట్లుందంటే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టుంది. జగన్ పాలనలో చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టు, మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్టుంది. మట్టి ముంత ప్రజలకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి వెండి చెంబు లాక్కున్నట్టుంది. చాక్లెట్ ఇచ్చి పిల్లలకు చాక్లెట్ ఇచ్చి దొంగలు నెక్లెస్ లాక్కుంటారా? ఆ విధంగా వచ్చేసి ప్రజలకు వచ్చేసి నువ్వు అమ్మఒడి, చేయూత, ఆసరా, పెన్షను ఇవన్నీ కొంచెం కొంచెం ఇచ్చి మొత్తం బాధుడు కార్యక్రమం ద్వారా బాధుడే బాధుడు జీవితంగా పిక్ పాకెట్ బస్ స్టాండ్లో కొట్టినట్టు కొట్టేస్తుంది ప్రభుత్వం. గిడుగు రుద్రరాజు గారు చెప్పారు, వైఎస్ఆర్సీపీ నుంచి దగ్గరగా 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి టచ్లో ఉన్నారు. విజయవాడ తీసుకున్నట్టయితే మల్లాది విష్ణు గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. ఇంకా ఎన్ని రాబోతున్నారు? వైఎస్ఆర్సీపీ నుంచి మొత్తాన్ని జాయిన్ చేసుకుంటారా మీరు? ఇప్పుడు ఎవరైతే టికెట్లు రాలేదో, ఏదైతే మీ టికెట్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం లేదా? ఇప్పుడు ఇంకా 10 టికెట్ రాని వాళ్ళు వస్తారు. అంతకుముందు వచ్చేసి గతంలో ఎక్స్ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, ఎక్స్ మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా చాలా చోట్ల అనేక మంది వచ్చేసి మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళు వెయిట్ అండ్ సీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితం ముందు ఒకటైపు ఉన్నది. కర్ణాటక ఎన్నికల ఫలితంతో కొంత మార్పు వచ్చింది, తెలంగాణ తర్వాత మరింత మార్పు వచ్చింది. కాబట్టి రోజు రోజుకు ఎన్నికలు వచ్చేసరికల్లా ఆ పక్క సీట్ రానలు, ఈ పక్క సీట్ రానలు న్యాచురల్గా వచ్చేసి ఈ యొక్క మార్పులు, చేర్పులు, కూర్పులు అనేది ఎన్నికల ముందు ఎక్కువ జరుగుతాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు మీ ఊళ్ళే కదా సార్, మీ దగ్గర నుంచి ఈ చంద్రబాబు నాయుడు మావాడు కాదు. అవును, చంద్రబాబు నాయుడు మావాడు కదా, జగన్మోహన్ రెడ్డి మావాడు కదా, కేసీఆర్ మావాడు కదా. వీళ్ళందరూ కాంగ్రెస్ అనే వటవృక్షానికి వీళ్ళందరూ వచ్చేసి అవి ఊడలు. కాంగ్రెస్ వటవృక్షానికి ఊడలు ఇల్లు. నేను పబ్లిక్గా తిరుగుతున్నాము, ఒపీనియన్స్ తీసుకుంటున్నాము. ప్రజలు చాలా బాధలో ఉన్నారు సార్. ఒకటి, ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి మోసం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ మాట్లాడదు. నిజమే ఏదైనా మాట్లాడితే తీసుకెళ్ళి కేసులు పెట్టి లోపలేస్తారు. ప్రత్యేక హోదా, పోలవరం, పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రైవేటు వాళ్ళకి ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతున్నారు. ఇవన్నీ విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి సార్. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ వచ్చు, మిగతా వాళ్ళు వచ్చి పెద్ద మనసుతో వాళ్ళకి ప్రజల తరపున ఉంటారని ఉంది. డెఫినెట్లీ అంటే మాటలు చెప్పి వెళ్ళిపోవటం ఇది కాదు సార్. టీడీపీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఎప్పుడైనా పేదలను ఓటు బ్యాంక్ని చూసింది తప్ప నిజంగా వాళ్ళకి చేసింది ఏమి లేదని గ్రౌండ్ లెవెల్లో చెప్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే వాళ్ళకి ఏం చేస్తారు మీరు? ప్రధానంగా వచ్చేసేసి సరే జనరల్గా 2004, 2014 ఈరోజు నవరత్నాలు చెప్పుకుంటేనే మాయ కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటే నవరత్నాలు, చంద్రబాబు చెప్పుకుంటే 6 గ్యారంటీలు, ఇవన్నీ కాంగ్రెస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేటే. ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారు? ఫీజు రింబర్స్మెంట్ ఎవరు పెట్టారు? పేరు మార్చుకున్నాడు అంతే, జగనన్న విద్యాదీవన అని. ఫీజు రింబర్స్మెంట్కి పేరు మార్చుకున్నాడు. కాబట్టి ఉచిత విద్యుత్ ఎవరిది? తర్వాత వచ్చేసి 108 కుయ్యని ఎవరి? 104 ఎవరిది? జలయజ్ఞం ఎవరిది? కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పథకాలకు పేర్లు మార్చుకున్నాడు. అవన్నీ మరింత సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా ప్రత్యేకించి విభజన సందర్భంగా 3 వరాలు ఇవ్వడం జరిగింది. విభజన హామీలు. హైదరాబాదు అన్ని విధాలా అభివృద్ధించినటువంటి నగరం తెలంగాణకు పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రకు న్యాయం చేసేటందుకోసం ఆనాడు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 3 వరాలు ఇచ్చాం. 1 ప్రత్యేక హోదా, 2 రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద. 3వది 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. 5 లక్షల కోట్లు, మరోసారి చెప్తున్నాను. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, పోలవరం, దుగరాజపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే జోన్, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, 13 కేంద్రీయ సంస్థలు, ఇవన్నీ కలిసి 5 లక్షల కోట్ల రూపాయలు. అది 3వ వరం. ఈ 3 వరాలు ఇంప్లిమెంట్ అయ్యింటే ఈ పార్టీకి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. ఇవి అమలు కాలేదు కాబట్టి ఈ పరిస్థితి ఉంది. 2014లో కాంగ్రెస్ వచ్చినా, 2019లో వచ్చి ఉన్నా ఈ పార్టీకి ఇవన్నీ అయిపోయినట్టు.
ఓకే. కాబట్టి కనీసం 2024 కన్నా వాళ్ళకి ఇచ్చారు అవకాశాలు, చూశారు, ఇవ్వలేదు. కాబట్టి 2024 కన్నా ఇవ్వండి అని చెప్పేసి మేము ప్రజలకు రేపు ఈ అస్త్రాలతోనే పోబోతున్నాం. వస్తే గన 100% అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారా? ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం, ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం, ఇది రాహుల్ గాంధీ గారి నినాదం. ఓకే. భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. తెలంగాణ అవ్వచ్చు, దాంతోపాటు కర్ణాటక అవ్వచ్చు. భారత్ జోడో యాత్ర ప్రభావం ఎంత ఉంది? దాని ద్వారానే అధికారంలోకి వచ్చింది అనుకోవచ్చా? అనేక కారణాల్లో అది ఒక కారణం, అది ఒక మెయిన్ కారణం. ఓకే. ఒకటేనే కాదు, అనేక కారణాలు ఉంటాయి. లోకల్ ఫ్యాక్టర్స్ కూడా, అసెంబ్లీలకు సంబంధించి లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. కానీ ఒక ప్రధానంగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెరగడము, రాహుల్ గాంధీ గారి వ్యక్తిగత ఇమేజ్ పెరగడము, రెండు జరిగినాయి దాంట్లో. ఓకే. పార్టీ ఇమేజ్తో పాటు నాయకుని ఇమేజ్ కూడా. తర్వాత నాయకుడు అందరితో కలుసుకునేదానికి, సమస్యలు తెలుసుకునేదానికి, అలాగనే రాజకీయ నాయకులు తెలుసుకుంటుంటారు. ఇది మరింత వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రజలు కూడా ఏదో నాయకుడు అంటే ఎక్కడనో ఉంటాడు కాకుండా మన మధ్యనే ఉంటాడు అనే ఒక అభిప్రాయం వచ్చేసి నాయకునికి ప్రజలకు మధ్య అనుసంధానం ఏర్పడింది. సమస్యలు తెలుసుకునేదానికి అవకాశం ఏర్పడింది. తద్వారా పార్టీ ఇమేజ్ పెరిగింది, రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరిగింది. అది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది. ఓకే సార్. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు వైఎస్ షర్మిలకి ఏఐసిసిలో పదవి రాబోతుందా, లేకపోతే రాజ్యసభకు పంపించబోతున్నారా, లేకపోతే ఏపీకి స్టార్ క్యాంపెయినర్ అవ్వబోతున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవ్వబోతున్నారా? ఏం చేయబోతుంది? ఇప్పుడు తినబోతూ రుచి అడగడం ఎందుకని, ఆవిడ ఇప్పుడు బహుశా ఈ టైంలో చేరుతూ ఉంటుంది. చేరిన తర్వాత అధిష్టాన వర్గం ఆవిడతో మాట్లాడేసి ఆవిడ అభిప్రాయాలు తీసుకుంటుంది. అధిష్టాన వర్గం ఓవరాల్గా అన్ని కోణాల్లో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆహ్వానిస్తాయి. సోషల్ మీడియాలో అవుతుంది. ప్లాన్ ఎవరిది? పంపించింది ఎవరు? ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల రాబోతుంది, ఎవరో పంపించారనే టాక్ చేస్తుంది. అలాంటిది ఏమన్నా సంచలనాలకి అనుకోవడం లేదు. అట్లా లేదంటారా? నేను ఇప్పుడు జనరల్గా పార్టీ ఒక డెసిషన్ తీసుకుంటుంది. నాట్ ఓన్లీ షర్మిల, ఎవరు వచ్చినా తీసుకుంటామని చెప్తున్నాం కదా, పార్టీ సిద్ధాంతాలు లోబడి. ఆ యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధంగా ఆవిడకి వచ్చేసి తెలంగాణ ఎన్నికలకు ముందే ఆవిడ వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని, ఆంధ్రప్రదేశ్ పక్కన పెడతాంలే, అవునండి, తెలంగాణ ఎన్నికల సందర్భంగానే అప్పటికి ఆడేం ప్లాన్ లేదు కదా, ఇక్కడంటే ప్లాన్ ఏదో అనుకున్నాంలే, ఆడేం లేదు కదా, కానీ అప్పుడే ప్రయత్నం చేసింది కదా. కాబట్టి ఎవరో ప్లాన్ చేశారు అనేది నేను అనుకోవడంలా. ఆవిడ రాజకీయంగా అభిలాషం ఉంది. తెలంగాణలో తలుపులు మూసుకునే అవకాశం లేదు, ఆంధ్రాలో అవకాశం కోసం పరీక్షిస్తుంది. ఆ నేపథ్యంలో ఆవిడకుండే మార్గాలు మూడు: సొంతంగా పార్టీ పెట్టుకోవడమా, కాంగ్రెస్లో చేరడమా, వైకాపాతో అడ్జస్ట్ కావడమా. సొంతంగా పార్టీ పెట్టుకోవడం అంత ఆడ చూసిన తర్వాత అంత ధైర్యం సార్. సార్ ఏంటి సార్, కాంగ్రెస్ పార్టీకి అన్నా చెల్లెల మధ్య చిచ్చు పెడదామనే ప్రయత్నం చేస్తుందా? వాళ్ళని విడగొట్టాలనే ప్రయత్నం చేస్తుందా? ఏదో ఈ రోజు చేస్తుంది ఆవిడ. నీ ఆస్తి పంపకాల గురించి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ఉంది. ఆల్రెడీ ఏమన్నా ఆస్తి పంపకాలు చేయొద్దు, మీ చెల్లెలకి బాగా పరిష్కారాలు చేయొద్దు, ఆస్తి ఇవ్వద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? చంద్రబాబు నాయుడు చెప్పినాడా? షర్మిలకు పదవి ఇవ్వద్దు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇవ్వద్దని చెప్పేసి కాంగ్రెస్ చెప్పిందా? చంద్రబాబు చెప్పాడా? పనికి మాలిన మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడము. అతను నోటుండి అబద్ధాలే కదా. నాకు పేపర్, నాకు మీడియా లేదు, నేను పేదవానని. దేశంలోని ముఖ్యమంత్రుల్లోనే అత్యధిక సాగుకారి ఆయన. పేపర్ వచ్చేసి కరపత్రం ఉంది, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అని అందరికీ తెలుసు. అటువంటిది కూడా నాకు మీడియా లేదు, నేను బీదవాన్ అంటాడు. అట్లాంటిది ఇది కూడా. ఓకే. ఈ జల్లు కూతలు కూడా అట్లాంటియే. ఓకే. కుటుంబంలో మీకు నీ చెల్లెలకి బాగా పరిష్కారం ఇవ్వద్దని చెప్పేసి ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? తర్వాత వచ్చేసి మీ అమ్మను వచ్చేసి గౌరవాధ్యక్షుల పదవి నుండి అగౌరవంగా తీసేయమని ఎవరు చెప్పారు? కాంగ్రెస్ చెప్పిందా? చంద్రబాబు నాయుడు చెప్పాడా? అదేవిధంగా మీ నాయన శవముండంగానే సంతకాలు సేకరించమని ఎవరు చెప్పారు? కాంగ్రెస్ చెప్పిందా? చంద్రబాబు నాయుడు చెప్పాడా? మా నాయన్ని వచ్చేసి కుట్ర ద్వారా ముఖేష్ అంబానీ వాళ్ళు చంపించారని చెప్పేసి వాళ్ళ అవుట్లెట్స్ని నాశనం చేసి మళ్ళీ ఆయన రికమెండ్ చేసిన పరిమళానత్వాన్ని రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఈవెన్ ఎవరు చెప్పారు? కాంగ్రెస్ చెప్పిందా? టీడీపీ చెప్పిందా? మీ చిన్నాయన కేసు 5 ఏళ్ళైనా పరిష్కరించాకని చెప్పేసి ఎవరు చెప్పింది? కాంగ్రెస్ చెప్పిందా? టీడీపీ చెప్పిందా? మీ చిన్నాయన కూతురు సునీతారెడ్డి మీద, భర్త రాజశేఖర రెడ్డి మీద పురిందల కోర్టులో కేసు పెట్టమని కాంగ్రెస్ చెప్పిందా? టీడీపీ చెప్పిందా నీకు? కాబట్టి ఇవన్నీ పొద్దుపోని నిద్ర అనేవారు ఇవన్నీ. మీకు ప్రధాన శత్రువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్షాలకు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా ప్రశ్నించేదానికో తిట్టేదానికో మీరు తిట్టినప్పుడు పక్కనే ఆవిడ ఉంటారు, లేకపోతే ఆవిడ కూడా తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ అవుద్దని మీకు ఉందా? ఇప్పుడు ఒక్కొక్కరి స్టైల్ ఒక విధంగా ఉంటుంది. నవీన్ పట్నాయక్ పెద్ద వార్తలు ఉండే వ్యక్తి, ఎన్నోసారి ముఖ్యమంత్రి. అవును. కాబట్టి దేశంలో ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. వాజ్పేయి స్టైల్ ఒకటి ఉంటుంది, ఇందిరాగాంధీ స్టైల్ ఒకటి ఉంటుంది, తర్వాత సోనియమ్మ గారి స్టైల్ ఒకటి ఉంటుంది, రామారావు గారి స్టైల్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క స్టైల్లో ఒకరు తమ పార్టీ పురోగతి కోసం కృషి చేస్తారు. నా టైప్ ఒకటి ఉంటుంది, ఇంకోరు అదే టైప్లో చేయాలని లేదు కదా. ఎవరెవరి స్టైల్లో వాళ్ళు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తారు. ఓకే, తులసిరెడ్డి గారు కాంగ్రెస్కి నమ్మిన బంటూ, ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్కు ఏపీలో భవిష్యత్తు లేదు అని అన్న వాళ్ళు అప్పుడు కూడా తులసిరెడ్డి గారు అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మీకు అంత, నాకు తెలిసి చాలా ఆఫర్లు వచ్చి ఉంటారు, మీరు రండి అని చెప్పి ఉండొచ్చు, అన్ని పార్టీలు ఉండొచ్చు. నా మనస్తత్వం వచ్చేసి డూ యువర్ డ్యూటీ, నీ పని నువ్వు చేయి, నీకు అప్పగించిన పని చేయి. పని కావాలని అడగను, పని ఇచ్చిన తర్వాత దానికి వచ్చేసి 100కి 150% న్యాయం చేయాలని మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా పనిచేస్తాను. ఓకే, అంటే నా యొక్క మనస్తత్వం. అవును, అంతే. దాని మీద ఆ నేపథ్యంలో చావైనా పర్వాలే, ఏమి ఎన్నాళ్ళు పోతాం, ఇప్పటికే 72 ఏళ్ళు. ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధినటువంటి వ్యక్తులు 30-40 ఏళ్ళకే చనిపోయి ఇప్పటికి అనుకుంటున్నాం. కాబట్టి ఇంకా రాబోయే రోజులు ఏ మంచంలో పడి చావాల్సిన రోజులే. కాబట్టి హ్యాపీగా వచ్చేసి సమాజం కోసం, మనం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తాం. ఆ నేపథ్యంలో మరణమైన అది వచ్చేసి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. తులసిరెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో డైరెక్ట్గా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా, ఎంపీగా పోటీ చేయబోతున్నారా, లేకపోతే ఎప్పుడు మీరు కాంగ్రెస్ వైపు ఆ పెద్దరికంలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారా? అంటే ఇవి మహాత్మా గాంధీకి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడా, ఎంపీ కంటెస్ట్ చేశాడా, రాష్ట్రపతి అయినాడా, ప్రధానమంత్రి అయినాడా అని జాతిపిత అయినాడు. ఓకే, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఆయన కావాలంటే ప్రధానమంత్రి అయ్యేవాడు, జనతా పీరియడ్లో రాష్ట్రపతి అయ్యేవాడు, ఏం తీసుకోలేదు. శివసేన బాల్ ఠాకరే అనేక మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మంత్రులను, ముఖ్యమంత్రిని తయారు చేశాడు. ఆయన ఏ పదవి కూడా తీసుకోలేదు. కాబట్టి పదవులు అనేది మన వలన పదవికి అలంకారం రావాలి, కానీ పదవి వలన మనకు అలంకారం కాదు. ఓకే, కాబట్టి అది ఆనాటి పరిస్థితి బట్టి నేను 35 ఏళ్ల కిందటనే చిన్న వయసులో ఎన్టీ రామారావు నన్ను రాజ్యసభ మెంబర్ చేశాడు. అప్పటికి పెద్ద ఒక రాజ్యసభ సీటు కావాలంటే ఈవెన్ కేవీపీ రామచంద్రరావు గారికి రాజ్యసభ సీటు ఇప్పి లేకున్నాడు. మొదట రాజశేఖర రెడ్డి ఆయన ఆత్మ అనుకుంటే ఆయనకి ఇప్పి లేకున్నాడు. కానీ నేను అంతకుముందు వచ్చేసి 20 సంవత్సరాల కిందటే నేను రాజ్యసభ మెంబర్ అయ్యాను. తర్వాత కడప జిల్లా పరిషత్, అది ఫ్యాక్షనిజం ఉండే జిల్లా, కోటీశ్వరుని జిల్లా, రాజశేఖర జిల్లా. అటువంటి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరంగా జెడ్పీటీసీగా యునానిమస్గా ఎన్నికయ్యాను. నా మీద పోటీ పెట్టలేకపోయారు. జెడ్పీటీసీ యునానిమస్గా అయ్యాను. సమయం వచ్చినప్పుడు నా సత్తా అది. అదేవిధంగా వచ్చేసి 95లో లోకల్ బాడీ ఎలక్షన్స్, నేను అప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షునే. పులివెందుల్లో వచ్చేసి 4 జిల్లా పరిషత్ జెడ్పీటీసీలో పోటీ చేసి 3 గెలుచుకున్నాం. రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి అందరూ ఉన్నప్పుడే వాళ్ళకి ఒకటి వచ్చి మాకు 3 వచ్చాయి. అది చాలా చరిత్ర తెలియదు. అవును సార్, నిజంగా ఫస్ట్ నుంచి కూడా ఆ కడప అనగానే అంతా వైఎస్ కంచుకోట అంటారు, కానీ కడప నుంచే తులసిరెడ్డి లాంటి వాళ్ళు ఒకనొక టైంలో రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని కూడా ఎదిరించి వాళ్ళ మీద ఆపోజిట్గా వెళ్ళి చేసిన పరిస్థితి. ఇంత ధైర్యం ఎక్కడ మీకు, ఎలా? నేను అదే చెప్తున్నాను. వచ్చేసి నమ్మిన సిద్ధాంతం కోసం అది బాల్యం, జననము, బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, మరణము, ఈ 6 దశలు కొందరికి వస్తాయి, కొందరికి మధ్యలోనే పోతాయి. కాబట్టి ఏదైనా చరిత్రలో చరితార్థులు, చరిత్రకారులు ఎక్కువ రోజు జీవించాలి, తక్కువ రోజు జీవించిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి 72 సంవత్సరాలు ఇంకేమంత ప్రాణం మీద ఆశ ఎందుకు అనేది కాబట్టి మనం నమ్మిన సిద్ధాంతం కోసం చేయడమే తప్ప ఇక జీవితం మీద కానీ, పదవుల మీద కానీ, ఆస్తుల మీద కానీ, డబ్బు మీద కానీ ఎలాంటి వ్యామోహం లేదు. నా కూతుళ్ళకి 2 పెళ్ళిలేనాయి, వాళ్ళు అమెరికాలో వాళ్ళ జీవితం గడుపుతున్నారు. నేను, నా భార్య, నా పెన్షన్ జీవితంతో హ్యాపీగా గడపగలను. కాబట్టి నాకు ఏమొచ్చేసి కోరికలు లేవు. నా అభిప్రాయాలు చెప్పడం సమాజ హితం కోసం, నమ్మిన పార్టీ సిద్ధాంతాల కోసం, నా యొక్క ఇండివిజువాలిటీని పోగొట్టుకోకుండా పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ కోసం వచ్చేసి మళ్ళీ ఇండివిజువల్ ఆత్మాభిమానం చంపుకొని ఉండను. నాకంటే పార్టీ ఎక్కువ, పార్టీ కంటే సమాజం ఎక్కువ. ఆ యాంగిల్లో ఎప్పుడు పనిచేస్తారు. సార్, మీరు కడప నుంచి ఉన్నారు, పులివెందుల్లో పోటీ చేయమంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తులసిరెడ్డి గారు పోటీ చేస్తారు? పార్టీ అధిష్ట వర్గము ఆ కోణంలో ఆలోచించి అడిగినప్పుడు చెప్తారు. ఓకే సార్, 175 వైనాట్ 175 అంటున్నారు. వైనాట్ పులివెందుల కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసే అవకాశం ఉందా? వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనేది మా ధ్యేయం. వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే మా ధ్యేయం. ఓకే ఆ దాంట్లో వచ్చేసి అది పులిందలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే ఇక్కడ మేము అధికారంలోకి రావాలంటే మాకు 170 సీట్లలో మెజార్టీ సీట్లు రావాలా. ఓకే కాబట్టి ఆ మెజార్టీ సీట్లలో పులింద ఎంత మెజార్టీ అనేది మేము కూడా 175 అనుకుంటాం మెజార్టీ. తర్వాత దాంట్లో పులిందలు కూడా ఉండాలనుకుంటాం, కుప్పం ఉండాలనుకుంటాం. నాట్ ఓన్లీ పులిందల, ఓకే. కుప్పం also Why not ఉండాలనుకుంటాం. కుప్పం కూడా? Why not? Why not? మాకు వచ్చేసి ఇద్దరు ఒకటే. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి దీనిలో పెద్ద తేడా ఏం లేదు. అందరూ బీజేపీ చేతిలో, మోడీ అమిత్ షా చేతిలో పప్పెట్స్. ఇది రజనీకాంత్ సినిమా కబాలీలో ఒక పాత తెలుగు సినిమాలో పాత విలన్ గల్లలుంగి జుట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసం మెలేసి ఏ కబాలి అని పిలవగానే చేతులు కట్టుకొని ఎస్ బాస్ అంటూ వంగుని పోతారే, అటువంటి కబాలి గలీళ్ళు అమిత్ షా మీద, మోడీ ముందర. వీళ్ళు ముగ్గురు ఏమి, ఆయన ఏమో జగన్ రెడ్డి భజన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చక్క భజన్ నాయుడు, పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్. అంటే మాకు తేడా ఏం లేదు. బీజేపీ చేతులు కీలు బొమ్మలు ముగ్గురు. తులసిరెడ్డి గారు పొలిటికల్ డైలాగులు కాదు, సినిమా డైలాగులు సూపర్ చెప్తున్నారు సార్. 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ అభ్యర్థులు ఉన్నారా? 2004లో 2014లో పెట్టాం, 2019లో పెట్టాం. అప్పుడే పెట్టినప్పుడు ఇప్పుడు వచ్చేసి మేము అధికారంలోకి రాబోయే సమయంలో మాకు పెద్ద పోటీ ఉంటుంది. ఓకే సార్, లాస్ట్ చివరిగా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, ఏపీలో మళ్ళీ స్ట్రెంగ్త్ ఆన్ అయింది. కాంగ్రెస్ పార్టీ వైపు చూసే వాళ్ళకి మీరు చివరిగా ఏం చెప్తారు? ధర్మో రక్షతి రక్షితగా. ధర్మాన్ని కాపాడితే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వృక్షో రక్షతి రక్షితగా. చెట్లను మీరు కాపాడితే చెట్లు మిమ్మల్ని కాపాడుతాయి. కాంగ్రెసో రక్షతి రక్షితగా. కాంగ్రెస్ని కాపాడండి, కాంగ్రెస్ ఈ సమాజాన్ని కాపాడుతుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే పొలిటికల్ హీట్ పెరిగింది. అటువైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన. ఇప్పుడు లాస్ట్లో వచ్చినా కానీ, లేటెస్ట్గా వచ్చినా కానీ మొత్తం మేమే గెలవబోతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ వీటన్నిటిలో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ప్రజల పల్స్ని ఎవరు పట్టుకోబోతున్నారు, ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రిని చేయబోతున్నారు అనేది త్వరలో తెలుస్తుంది.